సరే, let us start with next topic, buyback. Okay, buyback, very interesting. ఏం చేస్తున్నావు? రివైజ్ చేస్తున్నావు, ఎవరికి చెప్పట్లేదు, అది గుర్తుంచుకో. నువ్వు ఎవరికో చెప్తున్నట్టు ఫీల్ అయిపోయి నీవంత. దిస్ ఈజ్ జస్ట్ ఫర్ మై బెనిఫిట్. ఓకే, లెట్స్ గో విత్ బైబ్యాక్. బైబ్యాక్ ఏం చెప్తుంది? బైబ్యాక్ ఏంటంటే, ఒక కంపెనీ ఫస్ట్ ఏం చేస్తుంది, వాడికి షేర్స్ అమ్ముతుంది, ఆ తర్వాత వాడి దగ్గర మళ్ళీ తీసేసుకుంటుంది. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇలాగా షేర్స్ తీసేసుకుంటుందా? ఇప్పుడు ఏం చేస్తుంది, వీడు కంపెనీ ఇండివిజువల్కి డబ్బులు ఇస్తుంది. డబ్బులు ఇస్తున్నప్పుడు అది ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఇండివిజువల్ అంటే కాదు. ఇది ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇది ఎగ్జామ్ట్, బట్ ఇట్ ఈజ్ ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ కంపెనీ. అంతే, అయిపోయింది. హౌ మచ్ అమౌంట్, ఎంత అమౌంట్ ట్యాక్స్ కింద పే చేస్తుంది కంపెనీ, అది బైబ్యాక్ ప్రైస్ మైనస్ ఇష్యూ ప్రైస్, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ని బైబ్యాక్ చేస్తుంది. ట్యాక్స్ రేట్ ఎంత? 20 + 12% సర్చార్జ్ ప్లస్ 4, 20 + 12 + 4, దట్ ఈస్ 23.296. ఇది ఎవరికి పే చేస్తుంది? పెయిడ్ టు గవర్నమెంట్. ఎప్పుడు లోపల? వితిన్ 14 days. ఇఫ్ నాట్ పెయిడ్, నువ్వు వితిన్ 14 daysలో గవర్నమెంట్కి పే చేయకపోతే 1% per month ఇంట్రెస్ట్ ఆర్ పార్ట్ ఆఫ్ ద మంత్. అంటే పార్ట్ ఆఫ్ ద మంత్ అంటే మంత్లో ఒక పార్ట్ అంటే లైక్ 13th అనుకో, 1 year తీసుకుంటాం క్యాలిక్యులేషన్. 29th అన్న 1 year తీసుకుంటాం, ఫస్ట్ అయినా 1 yearకి తీసుకుంటాం, 1 monthకి తీసుకుంటాం. ఓకే, విత్ దిస్ కాన్సెప్ట్ ఈస్ కంప్లీటెడ్, దట్స్ ఇట్. ఇది ఎవరికి బైబ్యాక్? ట్యాక్సబుల్ ఓన్లీ టు ద ఇండియన్ కంపెనీస్, నాట్ ఫర్ ఫారిన్ కంపెనీస్. అయిపోయింది. లెట్స్ గో టు క్వశ్చన్స్. స్టార్ట్. క్వశ్చన్ నెంబర్ 18 ఏం చెప్తుంది? XYZ లిమిటెడ్, ఏ డొమెస్టిక్ కంపెనీ, పర్చేజ్ ఇట్స్ ఓన్ అన్లిస్టెడ్ షేర్స్. ఎప్పుడు కొనుక్కున్నాడు? 4th July. ద కన్సిడరేషన్ ఫర్ బైబ్యాక్ అమౌంటెడ్ టు 21 lakhs, which was paid on the same day. The amount received by the company 2 years back for issue of such shares determined in the manner specified in 40 BB was 13 lakhs. Amount received by the company buyback 2 years back for issue. ఓయ్, ఏం చెప్తున్నాడు? ద అమౌంట్ రిసీవ్డ్ బై ద కంపెనీ 2 years బ్యాక్ రిసీవ్ చేసుకుందంటే ఎంత రిసీవ్ చేసుకుంది? 13 lakhs. ఇప్పుడు బైబ్యాక్ ఎంత పే చేస్తుంది? 21 lakhs. బైబ్యాక్ ప్రైస్ 21, ఇష్యూ ప్రైస్ 13. దాని తర్వాత అమౌంట్ కంప్యూట్ ద ఎడిషనల్ ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ బై XYZ, కంప్యూట్ ద ఇంట్రెస్ట్ ఇఫ్ ఎనీ పేయబుల్ ఇఫ్ సచ్ ట్యాక్స్ ఈస్ పేడ్ టు ద క్రెడిట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ 29 September 2022. సింపుల్. సో సమ్ ఆన్సర్ ఏమి లేదు. ఆన్సర్ సింపుల్గా చెప్పాలంటే ఏంటి? ఇష్యూ ప్రైస్ బైబ్యాక్ ప్రైస్ 21, ఇష్యూ ప్రైస్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 13, దాని మధ్య వచ్చింది ఎంత? గెయిన్, క్యాపిటల్ గెయిన్ 8, దాని మీద 23.296. ఎలాగా? 20 + 12% + 4% 20. దాని సో వాడు ఎంత కట్టాలంటే 1.86368 కంపెనీ పే చేయాలి. అది సింపులే. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఇది కాదు, ప్రజెంటేషన్ నేర్చుకోవాలి. లెట్స్ గో అండ్ లర్న్. ఇఫ్ ఎనీ కంపెనీ మేక్ బైబ్యాక్ వెదర్ లిస్టెడ్ ఆర్ అన్లిస్టెడ్, ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద కంపెనీ అండ్ ఇట్ ఈస్ ఎగ్జామ్ట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద షేర్ హోల్డర్స్. కంపెనీ ఈజ్ లైబుల్ టు పే ఇన్కమ్ ట్యాక్స్. ఫర్ దట్ వీ షుడ్ కంప్యూట్ ఇన్కమ్ ట్యాక్స్, దట్ ఈస్ అమౌంట్ అండ్ ట్యాక్స్ రేట్. అమౌంట్ ఎంత? బైబ్యాక్ ప్రైస్ మైనస్ ఇష్యూ ప్రైసు. ఓకే, ట్యాక్స్ రేట్ ఎంత? 20 + 2 + 4% ఈజ్ 23.296. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇంత, అది ట్యాక్స్ పేయబుల్. ఓకే, ద కంపెనీ షుడ్ పే దిస్ ఇన్కమ్ టు ట్యాక్స్ టు ద గవర్నమెంట్ వితిన్ 14 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ బైబ్యాక్. నీకు అదేగా చెప్పాను, వితిన్ 14 daysలో బైబ్యాక్ చేయాలి. దట్ ఈజ్ ఇప్పుడు ఎక్కడ ఎత్తున్నాడు? 4th Julyకి ఇంకో 14 days యాడ్ చేస్తే 18 days, 18th కల్లా కట్టేయాలి, 18th July కల్లా. ఓకే, హీ షుడ్ పే టు ద గవర్నమెంట్ యాజ్ ద గవర్నమెంట్ డిలేడ్ ఇన్ ద పేమెంట్. ఇక్కడ మనోడు ఎప్పుడు పే చేశాడట? 29th September, 3 months డిలే. ద కంపెనీ ఈజ్ లైబుల్ టు పే ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 1% per month. అంటే ఎవ్రీ మంత్కి, ఒక్కొక్క నెలకి ఎంత పే చేస్తాడు? 1%. అంటే 3 monthsకి ఎంత? 1 + 1 + 1 అంటే 3%. అంటే 1.8638 points. అంటే ఇక్కడ ఎంత పడుతుంది? మొత్తం పడుతుంది 3% పడుతుంది. ఇంత ట్యాక్స్ పే చేయాలి, దాని మీద ఇంటూ 3%, 1.86368 ఇంటూ 3% గివ్స్ యూ దిస్ మచ్. అది పాయింట్స్లో మారిస్తాడు. ఏం చెప్పాడు? ల్యాక్స్లో ఉంది అమౌంట్, ఇన్ ల్యాక్స్. సో నువ్వు దాన్ని ఇంటూ ల్యాక్స్లో మారిస్తే ఇంట్రెస్ట్ పేయబుల్ ఎంత? 5591 ఈజ్ ద ఇంట్రెస్ట్ పేయబుల్. ఏమైనా డిఫికల్టీ ఉందా?
ఏం చెప్పావు? ఏం లేదు, ఒకసారి రీకాల్ చేసుకో. ఇంట్రడక్షన్ ఏంటి? బైబ్యాక్, ఏమన్నా కంపెనీ బైబ్యాక్ చేసేటప్పుడు లిస్టెడ్ అయినా అన్లిస్టెడ్ అయినా సరే కంపెనీ ట్యాక్స్ పే చేయాలి. ఇన్వెస్టర్ చేతుల్లో అది ఎగ్జెంప్టెడ్. కంపెనీ ఎంత పే చేస్తుంది? 20 + 12%, 4% అంత కంపెనీ పే చేస్తుంది. సో అమౌంట్ ఎంత? బైబ్యాక్ ప్రైస్ మైనస్ ఇష్యూ ప్రైస్, ట్యాక్సిబుల్ రేటు చెప్పేసాను. నెక్స్ట్ ఇంకేముంది మనం డిస్కస్ చేసి ఉన్నాయి. ఏదైతే డిడక్ట్ చేస్తుందో అదే ట్యాక్స్, ఆ ట్యాక్స్ని వితిన్ 14 daysలో మనం ఏం చేయాలి? గవర్నమెంట్కి పే చేయాలి. ఒకవేళ పే చేయకపోతే 1% ఇంట్రెస్ట్ ఎవ్రీ మంత్. అంటే ఇక్కడ 1% అనేది 1 × 3/12 కాదు, 3 months అయినా అలా చేయకూడదు. 1% ఫర్ ఎవ్రీ మంత్. సో 3 monthsకి 3%. ఓకే, అలా క్యాల్కులేట్ చేయాలి. ఓకే, విత్ దిస్ క్వశ్చన్ ఈజ్ కంప్లీట్. ఇక్కడతో బైబ్యాక్ కాన్సెప్ట్ అయిపోయింది. ఓకే, ఒక క్వశ్చన్ ఉంది బైబ్యాక్ కాన్సెప్ట్ మీద. నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ నెక్స్ట్ టాపిక్ ఏంటి? టన్నేజ్ ట్యాక్సేషన్. ఓ, చాలా డిఫరెంట్గా ఉంది కదా టన్నేజ్ ట్యాక్సేషన్ అంటే. అసలు ఏంటి టన్నేజ్ ట్యాక్సేషన్ అంటే? టన్నేజ్ ట్యాక్సేషన్ అంటే ఏమి లేదు, చెప్తాను చిన్న కాన్సెప్ట్. అసలు టన్నేజ్ ట్యాక్సేషన్ అంటే ఏంటి? స్పెషల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ఇన్కమ్ ఆఫ్ ఇండియన్ షిప్పింగ్ కంపెనీస్. క్వాలిఫైయింగ్ కంపెనీ ఎవరు? ఇండియన్ కంపెనీ ఎంగేజ్డ్ ఇన్ ఆపరేటింగ్ షిప్స్ అండ్ ఓన్స్ అట్లీస్ట్ 1 క్వాలిఫైయింగ్ షిప్. క్వాలిఫై అవ్వాలంటే మినిమం టన్నేజ్ ఎంత ఉండాలి? 15 tons ఆర్ మోర్. ఏమన్నా అర్థమైందా? ఏమీ లేదు. చూడు, టన్నేజ్ ట్యాక్సేషన్ అనేది పెద్ద పెద్ద షిప్స్ ఉంటాయి కదా, అవి ఇక్కడ నుంచి కార్గో వెజల్స్ ఉంటాయి, ఇక్కడ నుంచి పెద్ద పెద్ద వేరే వేరే కంట్రీస్కి వెళ్తాయి ఇంటర్నేషనల్ షిప్స్. ఆ బిజినెస్లో నువ్వేమన్నా ఉంటే, ఇప్పుడు నేను ఉత్తేజ్ సీ ట్రాన్స్పోర్టేషన్ అని పెట్టుకున్నా, మెరైన్ ట్రాన్స్పోర్ట్. సో నా కంపెనీ ఎలిజిబుల్ అవ్వాలి అంటే టన్నేజ్ ట్యాక్సేషన్ కింద నేను రావాలి అంటే క్వాలిఫైయింగ్ కంపెనీ కింద నేను ఏ బిజినెస్లో ఉండాలి? ఆపరేటింగ్ షిప్స్. ఆ షిప్స్ యొక్క టన్నేజ్ ఎంత ఉండాలి? మినిమమ్ ఆ షిప్ క్వాలిఫైయింగ్ షిప్ అవ్వాలి అంటే దాని మినిమం టన్నేజ్ అట్లీస్ట్ 15 tons ఆర్ మోర్ ఉండాలి. ఓకే, విత్ దిస్ డన్. అయితే ఏముంది మనకి తెలియాల్సింది? ఇది PGBP ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ క్వాలిఫైయింగ్ కంపెనీ ఫ్రమ్ షిప్పింగ్ బిజినెస్ యాజ్ పర్ PGBP ప్రొవిజన్స్ టన్నేజ్ ట్యాక్సేషన్ ప్రకారం. ఆప్షనల్. PGBP ఇన్కమ్ అన్న PGBP ప్రకారం ఇన్కమ్ చూపించుకోవచ్చు, లేదంటే టన్నేజ్ ట్యాక్సేషన్ ప్రకారం చూపించింది, ఇది ఆప్షనల్. ఇట్స్ నాట్ కంపల్సరీ. కాల్కులేషన్ ఆఫ్ టన్నేజ్ ట్యాక్సేషన్ ఎలా చేస్తావు? డైలీ టన్నేజ్ ఇన్కమ్ మొత్తం ఇయర్కో మంత్కో కాదు, ఎవ్రీ డే. నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ విచ్ షిప్ ఈజ్ ఆపరేటింగ్ ఇన్ ప్రీవియస్ ఇయర్. డైలీ టన్నేజ్ ఇన్కమ్ అంటే ఎలా వస్తుంది? క్వాలిఫైయింగ్ షిప్ హ్యావింగ్ నెట్ టన్నేజ్ ఇన్ టన్స్లో చెప్తున్నాడు. ఇది అప్ టు 1000 tons, 1000 నుంచి 10,000 వరకు, 10,000 నుంచి 25,000 వరకు, 25,000 ఎలా చెప్తున్నాడు? ఫస్ట్ 1000 tonsకి 70 rupees ఛార్జ్ చేస్తాం ఫర్ ఈచ్ టన్. ఓకే, ఫర్ ఈచ్ 100 tons అనుకుంటుంది. ఫర్ ఈచ్, ఒరే బాబోయ్ ఇది 100 tons రా బాబు. ఫర్ ఈచ్ 100 tons, అది అంతా 100 tonsకే క్యాల్కులేట్ చేస్తాడు. ఫస్ట్ 1000 నుంచి 70, నెక్స్ట్ 10,000 వరకు 53, నెక్స్ట్ 25,000 అంటే 42, నెక్స్ట్ ఇది 29. సో ఇది ఎలా గుర్తుంచుకోవాలి నేను ట్రిక్ చెప్పు. 4 నెంబర్లో గుర్తుంచుకోవాలి. అలాగా 70, 53, 42, 29. 7053 4229. 7053 4229. 7053 4229. ఓకే. Tonnage shall be rounded off to the nearest multiple of 100 tons. Okay. Deduction set off of any loss shall not be allowed against tonnage income. Deductions set offs ఏమి అలౌ చేయడు. Tonnage income shall not be liable to MAT. టన్నేజ్ ట్యాక్సేషన్ మీద MAT ప్రిన్సిపల్స్ ఏమీ అప్లికబుల్ కావు. Either the conditions for applicable of tonnage taxation at a minimum 20% of the book profit shall be transferred to tonnage tax reserve in each previous year. Every yearలో అట్లీస్ట్ 20% ఆఫ్ ద బుక్ ప్రాఫిట్ దేనికి పంపించాలి? ఒక టన్నేజ్ ట్యాక్సేషన్ రిజర్వ్ అని చెప్పి ఒక రిజర్వ్ క్రియేట్ చేసి దానికి పంపించాలి. ఈ రిజర్వ్ అమౌంట్ షాల్ బి యూటిలైజ్డ్ ఇది బిఫోర్ 8 years. ఇదంతా నేను చెప్తాను షార్ట్ ఫాల్ ఏమైనా అయితే. ఇది ఇక్కడ కాదు, ఇక్కడ వేరే పాయింట్లు చెప్పండి. ఫాస్ట్. సో ఇప్పుడు నీకు టన్నేజ్ ట్యాక్సేషన్ అంటే అర్థమైందా? టన్నేజ్ ట్యాక్సేషన్ అంటే ఏంటి?
ఏం లేదు, షిప్పులు వ్యాపారం చేసుకునేవాడు ఆ షిప్ వెయిట్ కనుక 15 tons దాటితే ఆడికి టన్నేజ్ ట్యాక్సేషన్ అనేది కంపల్సరీ కాదు, అది ఆప్షనల్. తీసుకుంటే తీసుకో, పీజీబీపీలో క్యాలిక్యులేట్ చేసుకుంటూ, లేదంటే ఇదన్నా క్యాలిక్యులేట్ చేసుకో. సో మనం ఏం చెప్తున్నాం, క్యాలిక్యులేషన్ ఆఫ్ టన్నేజ్ ఇన్కమ్. ఇందులో బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి, టన్నేజ్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, డైలీ టన్నేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్. ఓకే, డైలీ టన్నేజ్ ఎలా చూస్తాం, 1000 అప్ టు 10,000, దాని తర్వాత 25,000, నెక్స్ట్ మోర్ దాన్ 25,000. ఓకే, 7053424229. ఓకే, 70534229. ఓకే, ఇదన్నమాట రేట్స్. కండిషన్స్ ఏంటి, లెట్ us see the conditions. 20% of book profit should be transferred to tonnage tax reserve. కండిషన్స్ ఏంటి, నీకు టన్నేజ్ ట్యాక్సేషన్ అప్లికబుల్ అవ్వాలంటే నువ్వు 20% ఆఫ్ ద బుక్ ప్రాఫిట్స్ని టన్నేజ్ ట్యాక్స్ రిజర్వ్కి పంపించాలి. కీప్ ద ట్రాన్స్ఫర్డ్ రిజర్వ్ ఫర్ 8 years. ఫర్ వాట్, కీప్ ద ట్రాన్స్ఫర్ రిజర్వ్ ఫర్ 8 years. 8 years వరకు ఇక్కడ క్రియేట్ చేసిన రిజర్వ్ని 8 years మెయింటైన్ చేయాలి నువ్వు. ఎందుకు ఆ 8 yearsతో ఏం చేస్తావు అంటే, ఆ రిజర్వ్స్ని దేనికి వాడాలంట, పర్చేజ్ ఆఫ్ క్వాలిఫైయింగ్ షిప్. ఒక హుండీ పెట్టుకున్నావు, ఆ హుండీలో నువ్వు 20% ఆఫ్ ద బుక్ ప్రాఫిట్ని అందులో సేవ్ చేస్తూ వచ్చు. ఆ డబ్బులు 8 years వరకు మెయింటైన్ చేయాలంట. ఎందుకు వాడతాం అంటే, పర్చేజ్ ఆఫ్ క్వాలిఫైయింగ్ షిప్, బిజినెస్ ఆఫ్ ఆపరేటింగ్ క్వాలిఫైయింగ్ షిప్. నువ్వు ఒక బిజినెస్లో కన్నా అంటావు, లేదంటే ఒక షిప్ అన్న కొనుక్కో. ఓకే, బిజినెస్ ఆఫ్ ఆపరేటింగ్ క్వాలిఫైయింగ్ షిప్ ఆర్ పర్చేజింగ్ క్వాలిఫైయింగ్ షిప్. ఏంటి, షిప్లో వ్యాపారం చేసుకోవడానికన్నా ఒక షిప్ కొనుక్కోవడానికన్నా వాడుకో, ఇస్తాను నేను, పండుగ చేసుకో. నెక్స్ట్ ఏంటంటే, వైలేషన్ ఆఫ్ కండిషన్స్. నువ్వేమైనా కండిషన్స్ వైలేట్ చేస్తే, ఏంటి కండిషన్స్ వైలేట్ చేయడం అంటే, నువ్వు రిజర్వ్ మెయింటైన్ చేయట్లేదు 20% ఆఫ్ ద బుక్ ప్రాఫిట్ని. అప్పుడు ఏం చేస్తాను నేను, ట్యాక్సిబుల్ అమౌంట్ ఎంత అన్నది క్వశ్చన్. అప్పుడు రిలవెంట్ షిప్ ఇన్కమ్ ఇంటూ షార్ట్ ఫాల్ ఇన్ ద రిజర్వ్ డివైడ్ బై మినిమం రిజర్వ్ టు బి క్రియేటెడ్. ఈ ఫార్ములా బట్టి చేస్తుంది. మిస్యూటిలైజేషన్ ఆఫ్ రిజర్వ్స్ అంటే ఏం చేస్తావు, రిజర్వ్ రిలవెంట్ షిప్పింగ్ ఇన్కమ్ ఇంటూ అమౌంట్ మిస్యూటిలైజ్డ్ ఎంత డివైడ్ బై మినిమం టోటల్ రిజర్వ్ క్రియేటెడ్ డ్యూరింగ్ ద ఇయర్. అర్థమవుతుందా, ఇక్కడికి ఇక్కడ డిఫరెన్స్. ఇక్కడ టోటల్ రిజర్వ్ క్రియేటెడ్ డ్యూరింగ్ ద ఇయర్, ఇక్కడ మినిమం రిజర్వ్ టు బి క్రియేటెడ్. ఓకే, అర్థమైందా. రిలవెంట్ షిప్పింగ్ ఇన్కమ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద రిలవెంట్ షిప్పింగ్ ఇన్కమ్, ప్రాఫిట్ ఫ్రమ్ కోర్ షిప్పింగ్ యాక్టివిటీ ప్లస్ ప్రాఫిట్ ఫ్రమ్ ఇన్సిడెంటల్ యాక్టివిటీ. షిప్పింగ్ ఇన్కమ్ అంటే కోర్ బిజినెస్ యాక్టివిటీ ఉంటుంది, ఇన్సిడెంటల్ యాక్టివిటీస్ కూడా తీసుకుంటాం. ఓకే, నాకు ఒకసారి చూడకుండా కళ్ళు మూసుకోవాలి, చెప్పు నాతో పాటు. టన్నేజ్ ట్యాక్సేషన్ ఏమి నేర్చుకున్నాం, టన్నేజ్ ట్యాక్సేషన్లో బాగా ఇంపార్టెంట్ ఏంటంటే, ఇన్కమ్స్ 1000, 10,000, 25,000, అబౌవ్ 25,000. ఫస్ట్ 1000కి 70 రూపీస్, నెక్స్ట్ 10,000కి 53 రూపీస్, నెక్స్ట్ ఎంత 53 తర్వాత 705342 అంటే 42 రూపీస్. ఓకే, నెక్స్ట్ 25,000కి 42 రూపీస్, అబౌవ్ 25,000 యూ విల్ టేక్ 29. ఓకే, నెక్స్ట్ ఇటు కండిషన్స్ మీట్ అవ్వాలి, 20% ఆఫ్ ద బుక్ ప్రాఫిట్స్ నువ్వు దాచేయాలి. ఆ దాచిన డబ్బులు 8 years వరకు మెయింటైన్ చేయాలి. ఎందుకు వాడాలి, షిప్లు కొనుక్కోవడానికి కానీ షిప్పులు బిజినెస్ రన్ చేయడానికి. వైలేషన్ ఆఫ్ కండిషన్స్ ఎప్పుడు, దేర్ ఆర్ 2 కండిషన్స్. ఇప్పుడు నువ్వు మినిమం రిజర్వ్ మెయింటైన్ చేయట్లేదు, అప్పుడు ఫార్ములేట్ రిలవెంట్ షిప్పింగ్ ఇన్కమ్ ఇంటూ అమౌంట్, ఇది నాట్ రిజర్వ్ ఎంత మెయింటైన్ చేయట్లేదు, షార్ట్ ఫాల్ ఇన్ రిజర్వ్ ఎంత తక్కువ వచ్చింది డివైడ్ బై మినిమం రిజర్వ్ ఎంత మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ మిస్యూటిలైజ్ చేసాం, రిలవెంట్ షిప్పింగ్ ఇన్కమ్ ఇంటూ నెక్స్ట్ ఏం చేస్తావు, ఇది రిలవెంట్ షిప్పింగ్ ఇన్కమ్ ఇంటూ ఇక్కడ ఏం చేస్తావు చెప్పాలి నాతో పాటు. కమాన్ మిస్యూటిలైజ్డ్ ఇన్కమ్ డివైడ్ బై టోటల్ రిజర్వ్ టు బి క్రియేటెడ్ డ్యూరింగ్ ద ఇయర్. అమౌంట్ మిస్యూటిలైజ్ డివైడ్ బై టోటల్ రిజర్వ్ క్రియేటెడ్ డ్యూరింగ్ ద ఇయర్. ఓకే, రెలవెంట్ షిప్పింగ్ ఇన్కమ్ అంటే ఏంటి, ఏం తీసుకుంటావు, మెయిన్ కోర్ బిజినెస్ ద్వారా వచ్చిన ఇన్కమ్ ప్లస్ ఇన్సిడెంటల్ యాక్టివిటీస్ ద్వారా వచ్చిన ఇన్కమ్. ఓకే, విత్ దిస్ వీ హ్యావ్ డన్ దిస్. మనం ఇప్పుడు ఏం చేయాలి, సమ్మల్ చేయాలి. లెట్స్ గో అండ్ సాల్వ్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 21. ఓకే, క్వశ్చన్ నెంబర్ 19 21 సరిగ్గా చెప్పు. ఏంటిది, క్వశ్చన్ 21 ఉంది ఫస్ట్.
ఇక్కడ ఉంది క్వశ్చన్. ఓకే, లెట్స్ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 19. క్యాలిక్యులేట్ ద టన్నేజ్ ఇన్కమ్ ఇన్ విత్ రెస్పెక్ట్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాలిఫైయింగ్ అసెట్స్. క్వాలిఫైయింగ్ అసెట్స్ ఇచ్చాడు, నెట్ టన్నేజ్ డేస్ ఇచ్చాడు. దాని తర్వాత క్వాలిఫైయింగ్ షిప్స్ ఏంటి ఇచ్చాడు, నెట్ టన్నేజ్ డైలీ టన్నేజ్ డేస్ ఫర్ విచ్ షిప్ ఆపరేటెడ్ డ్యూరింగ్ దేర్ టన్నేజ్ ఇన్కమ్. ఇది ఆన్సర్ రా, అమ్మా ఆన్సర్ చదువుతున్నాను, పరుగు పోయింది. సరే చూడు, క్యాలిక్యులేట్ ద టన్నేజ్ ఇన్కమ్ ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్. 4 క్వార్టర్స్ ఇచ్చాడు. టన్నేజ్ ఇన్కమ్ ఎంత అన్నప్పుడు ఎంత, డైలీ టన్నేజ్ ఇంటూ ఏం చేస్తావు, డైలీ టన్నేజ్ ఇంటూ ఫార్ములా మర్చిపోయాను, డైలీ టన్నేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్, డైలీ టన్నేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్. ఓకే, లెట్ us స్టార్ట్ జర్నీ. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, మనం క్యాలిక్యులేషన్ మొదలెడుతున్నాం కదా. క్వార్టర్స్ ఏమి ఇచ్చాడు, క్వార్టర్లు ఇచ్చింది రాసుకో. నెట్ టన్నేజ్ ఎంత ఇచ్చాడు, ఇచ్చిందంత 10208563 ఇచ్చిందంతా రాసేసుకున్నాం. ఫస్ట్ ఎప్పుడు సమ్ స్టార్ట్ చేసేటప్పుడు రౌండింగ్ చేసుకోవాలి, అది బాగా ఫస్ట్ క్రైటీరియా. సమ్ చేసుకుంటూ పోవడం కదా. రౌండింగ్ ఎలా చేస్తావు, టు ద నియరెస్ట్ 100 రూపీస్. ఇప్పుడు ఇందులో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 50 దాటింది అనుకో, నెక్స్ట్ ఇప్పుడు 150 ఉందనుకో, యూ విల్ గో విత్ 200. ఇన్ కేస్ ఆఫ్ 120 ఉంటే యూ విల్ గో విత్ 100 రూపీస్. ఓకే, లెట్ us స్టార్ట్. 1020 ఉంది, ఎంత తీసుకుంటావు, 1000. 8563 అంటే 8600 తీసుకుంటాం. 22368 అంటే ఎంత తీసుకోవాలి, 22400 తీసుకుంటా. 37525 ఉంటే ఎంత తీసుకుంటావు, 525 అంటే తక్కువ, అంటే 37500 తీసుకుంటా. ఓకే, గుడ్ గుడ్, నైస్. ఇందులో నేను చాలా స్ట్రగుల్ అయిపోయాను ఫస్ట్ టైం చేసిన పని. ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాను. ఎలాగా అంటే టోటల్ ఎంత ఉంది, 25,759. అంటే 25 దాటేసింది కదా, అంటే టోటల్ తీసుకో, 25,800 తీసుకో, మైనస్ ప్రీవియస్గా ఎంత చూపించో 800, 25,000 అంటే ఇంకా బ్యాలెన్స్ 800 డివైడ్ బై 100 ఇంటూ 29. ఓకే ఓకే, డన్, వెరీ గుడ్. సో నీకేమొస్తాయి, టన్నేజ్ ఇన్కమ్స్ వస్తాయి. ఈ రెండు వచ్చేసాయి కదా. వచ్చేసిన తర్వాత ఏం చేయాలి, ఈ రెండు యాడ్ చేసేస్తావా. దాని మీద నెంబర్ ఆఫ్ డేస్ తీసుకో, టన్నేజ్ ఇన్కమ్ టు నెంబర్ ఆఫ్ డేస్. ద ఫస్ట్ వెజల్ యొక్క 360 డేస్, సెకండ్ వెజల్ 200 డేస్. మల్టిప్లై చేసి చూడు, మల్టిప్లై చేసాడు. ఓకే, నెక్స్ట్ దాన్ని కూడా మల్టిప్లై చేసాడు. సో దెన్ ఐ గాట్ 89,86,600 ఈజ్ మై టోటల్ ఇన్కమ్. దాని మీద 30% స్లాబ్ రేట్. సో సర్చార్జ్ అయినా పడుతుందా, 89,86,000 అంటే 1 crore దాటలేదు. సో no surcharge. So total education cess tax, total tax payable is this much. అయితే ఇక్కడ చూడు, ఇక్కడ కొన్ని పాయింట్లు చెప్పాడు. 15,000 shall not be chargeable to tax. 90.5 ఏంటి 90.5, ప్రాఫిట్ ఫ్రమ్ కోర్ షిప్పింగ్ యాక్టివిటీ ఎంత, 90.5. సిన్స్ ద ఇన్కమ్ అండర్ టన్నేజ్ ట్యాక్స్ స్కీమ్ ఈజ్ లోవర్ దెన్ నార్మల్ ఇన్కమ్. ఓకే, ద అకౌంట్స్ ఆఫ్ ద కంపెనీ. చూడు ఇక్కడ పాయింట్ ఏంటంటే అది ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు పీజీబీపీ ప్రకారం నీ ప్రాఫిట్ ఎంత వచ్చింది, యాజ్ పర్ పీజీబీపీ 90.50. కానీ మనం ఇక్కడ దీని ప్రకారం ఎంత చేసాం, ఇన్కమ్ 89,86,600 చూపించున్నాం ఇన్కమ్. అంటే టన్నేజ్ ట్యాక్సేషన్లో నీకు తక్కువ వచ్చింది. సిన్స్ ద ఇన్కమ్ అండర్ టన్నేజ్ ట్యాక్సేషన్ ఈజ్ లోవర్ దాన్ ద నార్మల్ ఇన్కమ్, వీ విల్ గో విత్ టన్నేజ్ ట్యాక్సేషన్ అని చెప్తున్నాను అనమాట. ఓకే, సో చూడు, ఆప్షన్ ఫైల్డ్ బై ద 20% ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద కండిషన్స్ టు బి ఫుల్ఫిల్డ్ బై ద కంపెనీ ఫర్ అప్లికబిలిటీ ఆఫ్ టన్నేజ్ ట్యాక్స్. టన్నేజ్ ట్యాక్స్ నీకు అప్లికబుల్ అంటే నువ్వు కొన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి. ఏం చేయాలి, 20% ఆఫ్ ద బుక్ ప్రాఫిట్స్ నువ్వు ఏం చేయాలి, టన్నేజ్ ట్యాక్స్ రిజర్వ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే యూ హ్యావ్ టు మెయింటైన్ దట్ అకౌంట్ ఫర్ పీరియడ్ ఆఫ్ 8 years. ఆ ఇందులో డబ్బులు ఏం చేయాలి, షిప్పులు కొనడానికి లేదంటే షిప్పింగ్ బిజినెస్ చేయడానికి మాత్రమే వాడాలి. ఇఫ్ ఆప్షన్ ఎక్సర్సైజ్ వ్యాలిడ్ ఫర్ 10 years. ఇది ఇక్కడ రాలేదు, గుర్తుంచుకో. ఇఫ్ ఆప్షన్ ఒకసారి ఎక్సర్సైజ్ చేసుకుంటే ఆ వ్యాలిడ్ ఫర్ 10 years వరకు నువ్వు యూజ్ చేసుకోవచ్చు ఆప్షన్. విత్ దిస్ టన్నేజ్ ట్యాక్సేషన్ ఈజ్ కంప్లీటెడా. ఇంకొక క్వశ్చన్ ఉందిరా, చేద్దాం. డాల్ఫీ టన్నేజ్ ట్యాక్స్ కంపెనీ ప్రొవైడ్స్
and in order to calculate the minimum reserve account required as per 115 VT. ఒకసారి వస్తా సరే. నెక్స్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేసే. డాల్ఫీ లిమిటెడ్ టన్నేజ్ ట్యాక్స్ కంపెనీ ప్రొవైడ్స్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. రిలవెంట్ షిప్పింగ్ ఇన్కమ్ ఎంత 350, టన్నేజ్ ఇన్కమ్ ఇచ్చాడు, బుక్ ప్రాఫిట్స్ కూడా ఇచ్చాడు. ప్రొవైడ్ ద ఆన్సర్స్ టు ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ కన్సిడరింగ్ ఈచ్ ఆఫ్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో ఇండిపెండెంట్లీ. ఫస్ట్ ఏంటంటే క్యాలిక్యులేట్ ద మినిమం రిజర్వ్ రిక్వైర్మెంట్ ఫర్ ద కంపెనీ యాజ్ పర్ 115 VT. వాట్ ఈజ్ 115 VT? టన్నేజ్ టాక్సేషన్ గురించి చెప్పేదే 115 VT. మినిమం రిజర్వ్ ఎంత మెయింటైన్ చేయాలి? 20% ఆఫ్ ద బుక్ ప్రాఫిట్స్. 20% ఆఫ్ ద బుక్ ప్రాఫిట్స్ అంటే ఎంత ఇచ్చాడు? డైరెక్ట్గా 400 ఇచ్చాడు బుక్ ప్రాఫిట్. సో 400 lakhs into 20% ఈజ్ 80 lakhs. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. క్యాలిక్యులేట్ ద ట్యాక్సబుల్ అమౌంట్ అండర్ ద అదర్ ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్ ఇఫ్ డాల్ఫీ లిమిటెడ్ ట్రాన్స్ఫర్డ్ ఓన్లీ 66 lakhs టు టన్నేజ్ ట్యాక్స్ రిజర్వ్ అకౌంటింగ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ 22-23. సింపుల్ అప్ అయ్యన్నీ. ఏం చేశారట మనోడు? ఉండు, ఇక్కడ రాసామా? నీట్గా రాసాను చూడు ఇక్కడ ఆన్సర్. మినిమం రిజర్వ్ అకౌంట్ రిక్వైర్డ్ ఎంత? 115 ప్రకారం 20% తింటే అయిపోయింది. ట్యాక్సిబుల్ అమౌంట్ ఇఫ్ డాల్ఫీ లిమిటెడ్ ట్రాన్స్ఫర్డ్ 66 lakhs టు టన్నేజ్ ట్యాక్స్ రిజర్వ్. ఎంత మెయింటైన్ చేయాలి? మామూలుగా 80 lakhs మెయింటైన్ చేయాలి, కానీ ఎంత మెయింటైన్ చేస్తున్నారు? 66 lakhs మెయింటైన్ చేస్తున్నారు, తక్కువ ఉంది. సో వెన్ దెర్ ఈజ్ అడు రిక్వైర్డ్ రిజర్వ్ మెయింటైన్ చేయకపోతే వాట్ ఈస్ ద ఫార్ములా? రిలవెంట్ షిప్పింగ్ ఇన్కమ్ ఇంటూ అండర్ మెయింటైన్డ్, అదే ఏమంటారు దాన్ని, షార్ట్ ఫాల్ రిజర్వ్ డివైడెడ్ బై మినిమం రిజర్వ్ టు బీ క్రియేటెడ్. దట్ ఈస్ ద ఫార్ములా. యాజ్ పర్ ది మినిమం రిజర్వ్ యాక్ట్ టు బీ మెయింటైన్ ఈజ్ 20% ఆఫ్ 80 lakhs, దట్ ఈస్ 66 lakhs. దెర్ ఈస్ ఎ వైలేషన్. మొత్తం యాక్చువల్గా 80 lakhs మెయింటైన్ చేయాలి, మనోడు 66 lakhs మెయింటైన్ చేసాడు. దెర్ ఈస్ ఎ వైలేషన్. సో వైలేషన్ చేసినప్పుడు ఫార్ములా ఏంటి? రిలవెంట్ షిప్పింగ్ ఇన్కమ్ ఇంటూ షార్ట్ ఆఫ్ ఫాల్ ఇన్ ద రిజర్వ్ డివైడెడ్ బై మినిమం రిజర్వ్ ఇంటూ టు బీ క్రియేటెడ్. షార్ట్ ఫాల్ ఎంత? 80 lakhs minus 66 is 14 lakhs. So relevant shipping income and the profit from core business activity plus profit from incidental activity. That is the formula మామూలుగా. కానీ ఇక్కడ క్వశ్చన్లో డైరెక్ట్గా ఇచ్చాడు relevant shipping income 350 lakhs అని. సో డైరెక్ట్లీ టేక్ 350 lakhs ఇంటూ షార్ట్ ఫాల్ ఎంత వచ్చింది మనకి? 14 డివైడ్ బై మినిమం రిజర్వ్ ఎంత మెయింటైన్ చేయాలంటే 80 డివైడ్ బై 80 ఇంటూ 61.25. అడిగాడు మన క్యాలిక్యులేట్ ద taxable amount. అది ఎవరికి ట్యాక్సిబుల్ అమౌంటా? ఇప్పుడు ట్యాక్సిబుల్ అమౌంట్ ఎంత వచ్చింది? సో వీడి దగ్గర ఇంత ట్యాక్స్ చేస్తాం అనమాట, 61.25. నెక్స్ట్ అయితే క్యాలిక్యులేట్ ద ట్యాక్సిబుల్ అమౌంట్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ డాల్ఫీ మిస్యూటిలైజ్డ్. ఇప్పుడు ఏంటంటే వచ్చిన డబ్బులు మిస్యూటిలైజ్ చేస్తున్నాడట. ఎంత? 12 lakhs మిస్యూటిలైజ్ చేశాడట. అవుట్ ఆఫ్ 92 lakhs రిజర్వ్డ్ ట్రాన్స్ఫర్ టు టన్నేజ్ ట్యాక్స్ రిజర్వ్. సో మిస్యూటిలైజ్ చేసినప్పుడు ఫార్ములా రెలవెంట్ షిప్పింగ్ ఇన్కమ్ ఇంటూ అమౌంట్ మిస్యూటిలైజ్ డివైడ్ బై టోటల్ రిజర్వ్ క్రియేటెడ్. ఇప్పుడు దాకా మొత్తం రిజర్వ్ ఎంత క్రియేట్ చేసేది? 92. అమౌంట్ మిస్యూటిలైజ్ చేసింది ఎంత? 12 lakhs ఇంటూ రెలవెంట్ షిప్పింగ్ ఇన్కమ్ 350 చేస్తే 45.65. దట్స్ ఇట్. అయిపోయింది ఇది పెడతా. నెక్స్ట్ స్టార్ట్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఓకే, బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ స్టార్ట్ చేసేటప్పుడు అసలు ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటే ఏంటి? ఇప్పుడు ఎవడన్నా స్టార్టప్స్ చేద్దాం అనుకున్నారు అనుకో, వాళ్ళు ఏం చేస్తారంటే అలాంటి వాళ్ళకి ఫండ్స్ ప్రొవైడ్ చేయడమే దీని బిజినెస్. ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనేది ఎవరన్నా స్టార్టప్స్ కానీ ఎవరన్నా డెవలప్మెంట్స్ ఏమైనా చేద్దాం అనుకుంటే వాళ్ళకి డబ్బులు ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ ఫండ్. వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే యూనిట్ హోల్డర్స్, వీళ్ళందరూ ఇండివిజువల్స్ అందరూ దీన్ని కాంట్రిబ్యూట్ చేస్తారన్నమాట డబ్బులు. సో ఇదేం చేస్తుంది? ఆ డబ్బులు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ స్టార్టప్స్ కానీ డబ్బులు ఇవ్వడం కానీ, లేదంటే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయడం కానీ, ఏమైనా షేర్స్ కొనడం కానీ అలా ఏమైనా చేస్తుంది అనమాట. సో ఎక్కడైనా ప్రాపర్టీస్ కొని ఆ డబ్బులతో మళ్ళీ రిటర్న్ ఎవరికి వెళ్తుంది? ఈ యూనిట్ హోల్డర్స్కి వెళ్తుంది. అది బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ఇప్పుడు వచ్చే పాయింట్ కొంచెం ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ శాలరీ కానీ హౌస్ ప్రాపర్టీ కానీ ఉండదు కదా. అది ఇండివిజువల్ అయితే అదేమైనా ఇండివిజువల్ శాలరీ రావడానికి హౌస్ ప్రాపర్టీ. దానికి వచ్చే మెయిన్ బిజినెస్ ఇన్కమ్స్ ఏమిటంటే బిజినెస్ ఇన్కమ్, క్యాపిటల్ గెయిన్, అదర్ సోర్సెస్ ఏంటి? డివిడెండ్స్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఏమైనా రిసీవ్ చేసుకోవడం అనమాట. అయితే పీజీబీపీ ఇన్కమ్ ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా వస్తుంది. అది ఏంటంటే ట్యాక్సబుల్. ఎవరి చేతుల్లో? ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఓకే, క్యాపిటల్ గెయిన్ అదర్ సోర్సెస్ మాత్రం ఎగ్జామ్ట్. ఇది ఈ డబ్బులు మళ్ళీ ఎవరికి వెళ్తాయి? రిటర్న్ యూనిట్ హోల్డర్స్కి. యూనిట్ హోల్డర్స్ చేతులు ఇది ఏమవుతుంది? ట్యాక్సిబుల్ అవుతుంది. కానీ పీజీబీపీ వీడి చేతుల్లో ఎగ్జామ్ట్. అర్థమైందా?
సో ఇన్వెస్ట్మెంట్ ఫండ్కి లెటర్స్ రివైజ్. ఇన్వెస్ట్మెంట్ ఫండ్కి ఏముంటాయి? మెయిన్ సోర్సెస్ బిజినెస్ ఇన్కమ్, క్యాపిటల్ గెయిన్, అదర్ సోర్సెస్. బిజినెస్ ఇన్కమ్ ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎవరి చేతుల్లో? ఇన్వెస్ట్మెంట్ ఫండ్ చేతుల్లోనే ట్యాక్సిబుల్ అవుద్ది. క్యాపిటల్ గెయిన్, అదర్ ఇన్కమ్ ఎవరి చేతుల్లో ట్యాక్సిబుల్ అవ్వదు? ఇన్వెస్ట్మెంట్ ఫండ్ చేతిలో ట్యాక్సిబుల్ అవ్వదు. అంటే అది ఎవరి చేతిలో ట్యాక్సిబుల్ అవుద్ది? యూనిట్ హోల్డర్ చేతిలో ట్యాక్సిబుల్ అవుద్ది. ఓకే ఓకే అంటే పీజీబీపీ ఎగ్జామ్ట్. ఓకేనా? 1 సెకండ్ మళ్ళీ చెప్పు. పీజీబీపీ మాత్రం యూనిట్ హోల్డర్లో ఎగ్జామ్ట్. ఓకే అంటే మనం ఇప్పుడు ట్యాక్సిబుల్ క్యాపిటల్ గెయిన్, అదర్ సోర్సెస్ ఎవరికి చేతుల్లో ట్యాక్సిబుల్? యూనిట్ హోల్డర్. అంటే వాడికి మనం ఇచ్చేటప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేసే ఇవాళ. టీడీఎస్ నీట్ బి డిడక్టెడ్. రెసిడెంట్కి అయితే 10%, నాన్ రెసిడెంట్కి అయితే 5%. ఓకే ఓకే ఇక్కడ చెప్పండి చూడు. ట్యాక్స్ పీజీబీపీ ఇన్కమ్ ఎలా ట్యాక్స్ చేస్తావు? కంపెనీ అయితే 25%, 35%, 30%, 40% స్లాబ్ రేట్స్ ప్రకారం చేస్తాం. ఫర్మ్ అయితే 30%. ఎంఎంఆర్ రేట్లో 30, 37.54. ఇది ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మీద ఎంఎంఆర్ రేట్ ఎంత? 30 + 37 + 4. ఇది నీకు గుర్తుండాలి, బాగా బై హార్ట్ చేయండి. ఓకే ఇంకో పాయింట్ ఏంటంటే క్యాపిటల్ గెయిన్, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉందా? ఆడు ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఇన్వెస్ట్మెంట్ ఫండ్ 1 lakh సంపాదించింది అనుకో, బట్ యూనిట్ హోల్డర్స్కి ఎంత ఇస్తున్నాడు? 70,000 ఇస్తున్నాడు. అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాడు 70,000 మీద ట్యాక్స్ చేస్తాడా? కాదు అలా చేయడు. ఇన్కమ్ ట్యాక్స్ వాడు ఏమంటాడంటే ఐ ఎజ్యూమ్ 1 lakh నువ్వు రిసీవ్ చేసుకున్నావు, నేను ఎజ్యూమ్ చేసుకున్నావు 1 lakh మీద ట్యాక్స్ కడతాడనమాట ఆన్ ఎక్రూడ్ బేసిస్. బిజినెస్ లాస్ కెన్ బీ క్యారీ ఫార్వర్డ్ బై ఇన్వెస్ట్మెంట్ ఫండ్ బట్ నాట్ యూనిట్ హోల్డర్స్. ఈ బిజినెస్ లాస్ ఎవరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు? బిజినెస్ అనేది క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు, యూనిట్ హోల్డర్స్కి అవుతుంది. క్యాపిటల్ గెయిన్ లాస్ యూనిట్ హోల్డర్స్ క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. ఎప్పుడు ఆడు కనుక లాసెస్, క్యాపిటల్ గెయిన్స్ ద్వారా వచ్చిన లాసెస్ని, ఇది ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కాదు, ఓన్లీ క్యాపిటల్ గెయిన్స్. ఓన్లీ ఇఫ్ ద హోల్డర్ హోల్డ్స్ ఫర్ మోర్ దెన్ 12 months. ఆడు మోర్ దెన్ 12 months హోల్డ్ చేస్తే అప్పుడు క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. ఇక్కడితో ఇది అయిపోయింది. లెట్ us స్టార్ట్ దిస్ క్వశ్చన్స్. ఓకే సెక్యూరిటైజేషన్ ట్రస్ట్ అట. సర్లే ఫస్ట్ ఇది చేసాను, దీని మీద ఉన్న క్వశ్చన్ చేశాక సెక్యూరిటైజేషన్ ట్రస్ట్లోకి వెళ్దాం. ఈజ్ ఇట్ రికార్డింగ్? ఎస్ ఇట్ ఈస్ రికార్డింగ్. క్వశ్చన్ నెంబర్ 23. ఫాలోయింగ్ ఆర్ ద పర్టికులర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఏబిసిడి ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ ఇన్వెస్ట్ ఫండ్స్, అవి ఇండివిజువల్స్ కాదు. ఓకే అలా చూడు. బిజినెస్ ఇన్కమ్ ఇచ్చాడు, క్యాపిటల్ ఇన్కమ్, ఆ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. కంప్యూట్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అండ్ ద యూనిట్ హోల్డర్స్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ 23-24, అస్యూమింగ్ దట్ ఈచ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ హ్యాస్ 20 యూనిట్ హోల్డర్స్. ఒక్కొక్క దాంట్లో 20 యూనిట్ హోల్డర్స్ ఉన్నారట. ఈచ్ హ్యావింగ్ ఈ యూనిట్ 1 unit held by them for a period of exceeding 12 months. అంటే ఒక్కొక్కడు 12 months కన్నా ఎక్కువే హోల్డ్ చేసి పెట్టాడట. ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఈజ్ ఓన్లీ ఇన్కమ్ ఆఫ్ యూనిట్ హోల్డర్స్ ఇన్కమ్ మాత్రమే ఉంది. ఇఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సి హ్యాస్ ద ఫాలోయింగ్ ఇన్కమ్ కాంపోనెంట్స్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 24-25, వాట్ వుడ్ బి ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద ఫండ్? సి అని వాడికి మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా క్లాసిఫికేషన్ చెప్పాడు. వాడు ఏమడుగుతున్నాడు? వాట్ వుడ్ బి ద టోటల్ ఇన్కమ్ ఎంత? కంప్యూట్ ద క్వశ్చన్ చూడు. కంప్యూట్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అలాగే యూనిట్ హోల్డర్స్ ఇద్దరిది చేయండి. ఇన్వెస్ట్మెంట్ ఫండ్, యూనిట్ హోల్డర్స్. ఓకే సో లెట్ us స్టార్ట్. కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 23-24. ఎవరు వచ్చేస్తున్నావు? ఇన్వెస్ట్మెంట్ ఫండ్ వచ్చేస్తున్నాం. ఇచ్చిన అన్ని కేటగిరీస్ రాసుకో. అప్పుడు బిజినెస్ ఇన్కమ్ ఎంత ఉంది? బిజినెస్ ఇన్కమ్ ఎంత? సో ఇప్పుడు చెప్పు, ఇన్వెస్ట్మెంట్ ఫండ్ చేతుల్లో ఏది ట్యాక్సిబుల్ అవుద్ది? బిజినెస్ ఇన్కమ్ ఒక్కటే ట్యాక్సిబుల్ అవుద్ది. అదొక్కటే కదా రాసుకుంటాం. ఏ అని వాడికి బిజినెస్ ఇన్కమ్ ఉందా? లేదు. బి అని వాడికి ఉందా? 2 lakhs ఉంది. సి అని వాడికి ఉందా? లాస్లో ఉంది, పక్కన పెట్టు. డి అని వాడికి 5 rupees ఉంది. లాస్కి ఒక వర్కింగ్ నోట్ రాసిన చూడు కిందకు వచ్చా. ఏబిసిడి మొత్తం ఉన్న ఇన్కమ్స్ అని రాసుకో. పీజీబీపీ, క్యాపిటల్ గెయిన్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. పీజీబీపీలో ఇది ఏం లేదు. బి అని వాడికి ఎంత ఉంది? 2 ఉంది. సి అని వాడికి ఎంత ఉంది? లాస్ 2 rupees ఉంది. డి అని వాడికి 5 rupees ఉంది లాస్. ఓకే ఇప్పుడు క్యాపిటల్ గెయిన్ చెప్పు. క్యాపిటల్ గెయినా 16 ఉంది వీడికి. ఓకే
వీడికి 14 ఉంది. ఓకే, -6 20. ఐఎఫ్ఓస్ కూడా ఉన్నది రాసేనా 4 4 8 నెక్స్ట్ 2. ఓకే, ఇప్పుడు ఏం చెప్తావు? ఇది ఇన్కమ్ ఈ రెండు కూడా యూనిట్ హోల్డర్స్ పనిచేస్తావు, అది దాని మీద ట్యాక్స్ రెస్పాన్సిబిలిటీ ఆడిది. సో మొత్తం 16 ఉంటే ఒక్కొక్కడికి పనిచేసాం, డివైడ్ బై 20 అంటే ఒక్కొక్కడికి 0.8 0.2 వచ్చింది. ఇదంతా 14 రూపీస్ క్యాపిటల్ గెయిన్ ఉంటే డివైడ్ బై 20 ఒక్కొక్కడికి 0.7 0.2 వచ్చింది. ఇందులో పెద్ద డౌట్ ఏం లేదు మనకి. యూనిట్ హోల్డర్స్కి పంచుతున్నాము, 16 డివైడ్ బై 20 యూనిట్ హోల్డర్స్కి ఒక్కొక్కరికి 0.8. ఓకేనా? ఇప్పుడు చూడు కింద ఏం రాసాం, కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ యూనిట్ హోల్డర్స్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ ఏబిసిడి. ఒక్కొక్కటి దగ్గర నుంచి ఎంత వస్తుంది? క్యాపిటల్ గెయిన్ వస్తుంది, వీడికి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ వస్తుంది. ఎందుకంటే బిజినెస్ ఇన్కమ్ వీడి చేతుల్లో ట్యాక్సిబుల్ అవుతుంది కాబట్టి వాడి దగ్గర రాయలేదు మనం. ఓకేనా? ఓకే, క్లారిటీ. ఇప్పుడు ఫస్ట్ ఏ అనేవాడు ఫండ్లోంచి క్యాపిటల్ గెయిన్ ఎంత వస్తుంది? 0.8. ఓకే, ఇదంతా 0.2. ఓకే, బి అనేవాడి దగ్గర 0.7 0.2. ఓకే, క్లియర్. ఇది ఇంపార్టెంట్ ఏంటంటే సిఓడు డిఓడు చాలా ఇంపార్టెంట్. సి చూడు, పీజీబీపీ లాస్ ఎంత ఉంది? 2 రూపీస్ ఉంది. క్యాపిటల్ గెయిన్ లాస్ 6 రూపీస్. టోటల్ ఐఎఫ్ఓఎస్. ఇక్కడ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే క్యాపిటల్ గెయిన్ లాసు వేరే అదర్ హెడ్ లాస్తో అడ్జస్ట్ చేయకూడదు, అది బాగా గుర్తుంచుకోవాలి. బిజినెస్ లాస్ కెన్ బి సెట్ ఆఫ్ అగెనిస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. సో ఇది ఎంత ఉంది? ఇక్కడ 8 రూపీస్ ఉంటే బిజినెస్ లాస్ 2 రూపీస్ సెట్ ఆఫ్ చేసేస్తే ఇంకా 6 రూపీస్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఉంది. ఈ 6 రూపీస్ని 20 పీపుల్కి షేర్ చేస్తే ఒక్కొక్కటికి 0.3 వస్తుంది. సో అందుకని 0.3 వచ్చింది. క్యాపిటల్ గెయిన్ లాస్ ఎంత? 6 రూపీస్ ఉంది. ఈ లాస్ని పంచేస్తాం. ఎవరికి పంచేస్తాం? క్యాపిటల్ గెయిన్ ఇండివిజువల్ పంపేస్తాం. అయితే ఒక్కొక్కడికి ఎంత రావాలి? 6 డివైడ్ బై 20 చేస్తే 0.3 రావాలి లాస్. బట్ ఎందుకు వేయట్లేదు అంటే ఏంది? 6 డివైడ్ బై 20 చేస్తే 0.3 రావాలి ఒక్కొక్కడికి. కానీ ఇది లాస్. మనం లాస్ని సెట్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఎప్పుడు? క్యాపిటల్ గెయిన్ లాస్ కెన్ నాట్ బి సెట్ ఆఫ్ అగెనిస్ట్ అదర్ సోర్స్, కెన్ బి క్యారీ ఫార్వర్డ్ ఇఫ్ యూనిట్ హోల్డర్ హోల్డ్స్ ఫర్ ఏ పీరియడ్ ఎక్సీడింగ్ 12 మంత్స్. 12 మంత్స్ కన్నా ఎక్కువ వాడు హోల్డ్ చేస్తే అప్పుడు క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. సో అందుకనే ఈ లాస్ని మనం నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ చేసి ఈ ఇయర్లో ఏం చూపించట్లే. లాస్ ఈ ఇయర్లో అనేది ఎలాగా? లాస్కి అడ్జస్ట్మెంట్ ఏం చేయకూడదు. ఇయర్లో సెట్ ఆఫ్ చేయడానికి ఉంటుంది కదా. నీకు వేరే క్యాపిటల్ గెయిన్ లాస్ ఇన్కమ్ ఉంటే నువ్వు క్యాపిటల్ గెయిన్ లాస్ సెట్ ఆఫ్ చేస్తావు, లేదు కదా. అందుకనే నార్మల్గా ఇది అడ్వాంటేజ్ ఏమైతే లాస్ ఉంటుంది అనుకోని ప్రాఫిట్ తగ్గిపోద్ది. కానీ ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో దానికి అగెనిస్ట్గా వాడవద్దు కాబట్టి 0 పెట్టా. నెక్స్ట్ ఇయర్ వాడుకుంటాను దాన్ని. ఓకే, సిమిలర్లీ ఇక నెక్స్ట్ ఏంటి? పీజీబీపీ ఇన్కమ్ ఉంది, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో లాస్ ఉంది. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లాస్, పీజీబీపీ లాస్ సెట్ ఆఫ్ చేసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు పీజీబీపీ ఇంకేమంత ఉంటుంది? 3 ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏ సి కేసులో ఇన్వెస్టర్ హోల్డర్కి ఎంత ఉంది? పీజీబీపీ లాస్ 2 రూపీస్. కానీ అది సెకండ్ ఇయర్ నెక్స్ట్ ఇయర్గా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటారు కాబట్టి ఇక్కడ ఏం తీసుకోం పీజీబీపీ లాస్. ఓకే, నెక్స్ట్ డి అని ఓడికి పీజీబీపీ లాస్, పీజీబీపీ ఇన్కమ్ ఎంత ఉంది? 3 ఉండాలి. ఎగ్జామ్టెడ్ 3 ఉంటుంది. కానీ ఇక్కడ ఎంత ఉంది చూడు? 3 ఉండాలి. ఇక్కడ తప్పు చేశాను, 3 ఉండాలి. ఎందుకంటే సెట్ ఆఫ్ చేశాక 3 రూపీస్ ఉంది కాబట్టి. ఓకే, ఇక్కడ క్యాపిటల్ గెయిన్ డివైడ్ బై 20 ఎంత? 1. ఒక్కొక్కడికి 1 రూపీస్ ఇచ్చాను. ఇంకా ఐఎఫ్ఓఎస్ 0, ఏమీ లేదు ఇక్కడ. ఇన్కమ్ ఫ్రమ్ అదర్స్ 0. సో ఇది టోటల్ ఇన్కమ్స్. ఓకే, యూ గాట్ ఏ క్లారిటీ. బిజినెస్ లాస్ కెన్ బి సెట్ ఆఫ్ అగెనిస్ట్ అదర్స్ ఇన్కమ్స్. విత్ దిస్ క్వశ్చన్ ఈజ్ కంప్లీటెడ్. అయితే నెక్స్ట్ ఇంకోటి ఉంది, దాని కంటిన్యూషన్ చూడు. ఇన్ కేస్ if investment fund C the following components assessment year 24-25, what would be the total income of the fund and the unit holder for that year? Business income ఇచ్చాడు, capital gain ఇచ్చాడు, income from other sources ఇచ్చాడు. ఓకేనా? Are you getting what would be the total income of the fund and the unit holder for that year? Computation of total income and the investment fund for the assessment year 24-25. ఫండ్ మాట్లాడుతున్నాం, ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, ఫండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బిజినెస్ ఇన్కమ్ ఎంత? బిజినెస్ ఇన్కమా? బిజినెస్ ఇన్కమ్ ఎంత? గుడ్ క్వశ్చన్.
ప్రీవియస్ ఇయర్కి రా. బిజినెస్ ఇన్కమ్ ఉంది, క్యాపిటల్ గెయిన్స్ ఉంది. బిజినెస్ ఇన్కమ్ 2 రూపీస్ ఉంది, తీసేసుకుంటా. దాని తర్వాత క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఎవరిదంటారు చూపించకుండా ఇన్వెస్టర్ యూనిట్ హోల్డర్స్లో చూపిస్తా. అయితే క్యాపిటల్ గెయిన్ ఎంత ఉంది ఈసారి? 9 రూపీస్ ఉంది. గెయిన్ కరెంట్ ఇయర్లో 9 రూపీస్ ఉంది. ప్రీవియస్ ఇయర్ ఎంత ఉంది లాస్? 6 రూపీస్ లాస్ ఉంది. అంటే అది పోతే ఇంకెంత మిగులుతుంది మనోడికి? 9 - 6 కరెంట్ ఇయర్లో 3 రూపీస్ మిగులుతుంది. 3/20 ఎంత? 3 మిగిలింది. 3/20 0.15. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ ఎంత ఉంది? 8 lakhs /20 0.4. ఓకే. పీజీపీపీ 2 ఇదంతా 0.15, ఇదంతా 0.4. టోటల్ ఇన్కమ్ 0.55. ఓకే, అది ఇండివిజువల్గా వచ్చింది. నెక్స్ట్ ఇయర్ వచ్చి దాని ట్రీట్మెంట్ అది. ఓకే, ఇక్కడతో ఈ క్వశ్చన్ అయిపోయింది. లెట్స్ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 24. అబ్బా, ఎంతైంది టైం? రికార్డ్ అవుతుందా? చూడు నెక్స్ట్. బాబు ఇది 2:44 అంటే నైట్, ఈ మధ్యాహ్నం అనుకుంటా 2:44 టైము. నైట్ 2:44. ఇంకొంచెం ఉంటే 3 అయిపోద్ది. త్వరగా కంప్లీట్ చేసి పడుకోవద్దా, రేపు కాలేజ్కి వెళ్ళాలి. క్వశ్చన్ నెంబర్ 24. An investment fund incorporated in India in the form of a company has 20 resident unit holders. 20 ఈచ్, మొత్తం 20 యూనిట్ హోల్డర్స్ ఉన్నారట. ఒక్కొక్కడికి ఈచ్కి 5 యూనిట్స్ ఉన్నాయట. 16 యూనిట్ హోల్డర్స్ హోల్డింగ్ యూనిట్స్ ఫర్ మోర్ దెన్ 12 months. వీళ్ళు మోర్ దెన్ 12 months హోల్డ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ 4 లెస్ దెన్ 12 months హోల్డ్ చేస్తున్నారు. ఓకే. ద పర్టికులర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్: బిజినెస్ ఇన్కమ్, క్యాపిటల్ గెయిన్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. గెయిన్స్ ఇచ్చాడు, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఇచ్చాడు. ఓకే. డిస్కస్ ద ట్యాక్స్ ట్రీట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ద అబవ్ ఇన్కమ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఫండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద యూనిట్ హోల్డర్స్. What would be the implication in the hands of the unit holders if the investment fund distributes only 80% of its income to the unit holders during the year? Okay. First ఏంటి? ఇన్వెస్ట్మెంట్ ఫండ్. కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 22-23. పీజీబీపీ ఇన్కమ్ ఎంత ఉంది? 20. సో టోటల్ ఇన్కమ్ ఈజ్ 20. కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఇన్ యూనిట్ హోల్డర్స్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 22-23. ఏమైనా అర్థమైంది? అది కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ ద యూనిట్ హోల్డర్స్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 22-23. క్యాపిటల్ గెయిన్ ఎంత ఉంది? 30. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ 40. తీసేసుకుంటావా? లాస్ రది, ప్రాఫిట్ కాదు అది, లాస్. దానికి వర్కింగ్ నోట్ రాసుకో. మొత్తం ఎంత ఉంది? పీజీపీపీ 20. పీజీబీపీ అన్నది యూనిట్ హోల్డర్ రాదు, వదిలే. క్యాపిటల్ గెయిన్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. లాస్ ఎంత ఉంది? 30 ఉంది. మొత్తం ఒక్కొక్కడికి ఎంత వెళ్తుంది లాస్? /20 చేస్తే 1.5 రావాలి. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఎంత ఉంది? 40/20. ఒక్కొక్కడికి ఎంత వస్తుంది? 2 రూపీస్. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ 2 రూపీస్. ఇప్పుడు క్యాపిటల్ గెయిన్ క్యారీ ఫార్వర్డ్ చేస్తావా చేయవా అన్నదే పాయింట్. ఎందుకంటే లాస్ ఇక్కడ తీసుకొస్తే ప్రాఫిట్ తగ్గిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఇక్కడ లాస్ చూపించాం. అది గుర్తుంచుకో. నువ్వు మళ్ళీ పెద్ద డౌట్లు అడుగుతావు. ఇక్కడ లాస్ అయితే చూపించాం, ప్రాఫిట్ అయితే తీసుకొస్తాం. లాస్ రిటర్న్ అనుకో, ప్రాఫిట్ తగ్గిపోద్ది. ఇప్పుడు ఈ లాస్ నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేయాలన్నదే క్వశ్చన్. ఎప్పుడు క్యారీ ఫార్వర్డ్ చేస్తే వాడు మోర్ దెన్ 12 months హోల్డ్ చేస్తే అప్పుడు ఎంతమంది హోల్డ్ చేస్తున్నారు? క్యారీ ఫార్వర్డ్ ఓన్లీ ఫర్ 16 యూనిట్ హోల్డర్స్ యాజ్ దే హోల్డ్ ఫర్ మోర్ దెన్ 12 months. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? క్యాపిటల్ గెయిన్ ఫర్ లాస్ కెన్ బి క్యారీ ఫార్వర్డ్ ఓన్లీ ఫర్ 16 యూనిట్ హోల్డర్స్ హోల్డింగ్ 5 units ఈచ్ యాజ్ దే ఆర్ హోల్డింగ్ ఫర్ మోర్ దెన్ 12 months. అదర్స్ క్యాపిటల్ గెయిన్ లాస్ won't be క్యారీ ఫార్వర్డ్. ఫస్ట్ 16 హోల్డర్స్దే క్యారీ ఫార్వర్డ్ వద్ది, నెక్స్ట్ 4ది క్యారీ ఫార్వర్డ్ అవ్వదు, ఎలాప్స్ అయిపోద్ది. ఓకే. Only 80% of the income. What would be the implication in the hands of unit holders if the investment fund distributes only 80%? ఇప్పుడు 100% వచ్చిన ఇన్కంలో ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఓన్లీ 80% ఇస్తుంది అనుకో. ఇప్పుడు యూనిట్ హోల్డర్స్ 80%కే ట్యాక్స్ కడతారా? కాదుగా. వీ డోంట్ కేర్ నువ్వెంత షేర్ చేసుకున్నా. వీ విల్ కేర్ ఓన్లీ 100% నువ్వు రిసీవ్ చేసుకున్నావు అనుకొని చెప్పి 100% ట్యాక్స్ కట్టు అంటాం.
చూడండి, ఈవెన్ ఇఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ డిస్ట్రిబ్యూట్స్ ఓన్లీ 80% ఆఫ్ ద ఫండ్ టు యూనిట్ హోల్డర్స్, ఇట్ విల్ బి డీమ్డ్ దట్ ఏమని రిమైనింగ్ 20% ఆల్సో బి డిస్ట్రిబ్యూటెడ్ టు ద ఇన్వెస్ట్మెంట్ ఫండ్ హోల్డర్స్. ఓకే, బై ద ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మిగిలిన డబ్బులు కూడా పంపిస్తుందని మేము అనుకుంటాం. ఇక్కడ చిన్న కాన్సెప్ట్ ఉంది చూడు, సెక్యూరిటైజేషన్ ట్రస్ట్. ఇది యాక్చువల్లీ ఏమంటారు, అది క్వశ్చన్ ఏం లేదు దీని మీద, జస్ట్ కాన్సెప్ట్ విను. సెక్యూరిటైజేషన్ ట్రస్ట్ అంటే తెలుసు కదా, ఒక ట్రస్ట్ ఉందిరా, ఆ ట్రస్ట్ ఇప్పుడు అందులో మెంబర్స్కు ఎవరికి ఇస్తుంది, ఎంత ఏమి ఇస్తుందిరా, ఏం మాట్లాడుతున్నారా, వాట్ ఈజ్ సెక్యూరిటైజేషన్ ట్రస్ట్ రా? దీని గురించి అంత డెప్త్ ఏం అక్కర్లేదురా. ఒక ట్రస్ట్ ఉందిరా, ట్రస్ట్ వాళ్ళ మెంబర్స్కి డబ్బులు ఇస్తుందిరా. అయితే అప్పుడు 100% ఆఫ్ ద ఇన్కమ్ ట్రస్ట్ చేతుల్లో ఎగ్జామ్టే, కానీ ఇండివిజువల్స్ చేతుల్లో అది 100% ట్యాక్సిబుల్. సో వీడికి ట్యాక్సిబుల్ కాబట్టి ఎప్పుడైనా వీడికి పే చేసేటప్పుడు ఇది టీడీఎస్ డిడక్ట్ చేసి ఇవ్వాలి. రెసిడెంట్కి అయితే 25%, ఇండివిజువల్ హెచ్ఎఫ్ అయితే, అదే అదర్స్ అయితే 30%, నాన్ రెసిడెంట్స్ అయితే రేట్స్ ఇన్ ఫోర్స్. అయితే ట్రస్ట్ ఇన్కమ్ బ్రేకప్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఎప్పుడు లోపల ఇవ్వాలి? 2 యూనిట్ హోల్డర్స్కి అయితే 30th జూన్ ఆఫ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 30th జూన్ లోపల ఏం ఇవ్వాలి మనోడు? బ్రేకప్ డీటెయిల్స్ ఇవ్వాలి. అది ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీకి అయితే 30th నవంబర్ ఆఫ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీకి ఇది ఎంసీక్యూలు అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి, క్వశ్చన్ అడగడానికి ఏమీ లేదు ఇందులో. ఓకే, ఒక ట్రస్ట్ ఏ సెక్యూరిటైజేషన్ ట్రస్ట్ ఒకవేళ మెంబర్స్కి ఇస్తే ఎవరి చేతుల్లో ట్యాక్సిబుల్ అవుద్ది? మెంబర్స్ చేతుల్లో. ఇప్పుడు ట్రస్ట్ ఏం చేయాలి? టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఒకవేళ ఇండివిజువల్స్కి అయితే హెచ్యూఎల్ఎఫ్ కానీ ఇండివిజువల్కి అయితే 25%. ఆ తర్వాత ఏంటి, ఇది రెసిడెంట్ ఇండివిజువల్ హెచ్ఎఫ్ రెసిడెంట్ అదర్ దెన్ ఇండివిజువల్ హెచ్ఎఫ్ అయితే 30%, నాన్ రెసిడెంట్ అయితే రేట్స్ ఇన్ ఫోర్స్. ఆ తర్వాత ఏం చేయాలి? ట్రస్ట్ అనేవాడు ఇన్కమ్ బ్రేకప్ డీటెయిల్స్ ఎవరెవరికి ఇవ్వాలి? ఒకటి యూనిట్ హోల్డర్స్కి 30th జూన్ లోపల ఇవ్వాలి నెక్స్ట్ ఫైనాన్షియల్. అదే ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీకి అయితే ఎప్పుడు లోపల ఇవ్వాలి? కమాన్ టెల్ మీ. 30th నవంబర్ 30th లోపల ఇవ్వాలి. ఓకే, విత్ దిస్ విల్ గో. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే బిజినెస్ ట్రస్ట్. చాలా ఇంపార్టెంట్ అట, కన్ఫామ్గా క్వశ్చన్లు వస్తున్నాయంటే ఇందులోంచి. ఓకే, చాలా జాగ్రత్తగా చెప్తా. ఏం లేదురా, ఒక స్టోరీ చెప్తాను, గుర్తుంచుకో దీని మీద. ఇప్పుడు ఎల్ఈపిఎల్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక షాపింగ్ మాల్ రా, అంతే, ఇది ఒక షాపింగ్ మాల్. ఈ షాపింగ్ మాల్ని సెటప్ చేయడం కోసం వీళ్ళు ప్రమోటర్స్ ఒక కంపెనీ ఫామ్ చేసి ఆ కంపెనీ ద్వారా ఫండ్స్ తీసుకొచ్చి ఇది కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు ఏమవుతుందంటే REIT అంటే దీన్ని ఎలా చూస్తారంటే బిజినెస్ ట్రస్ట్ కింద చూస్తారు దీన్ని. REIT అన్న బిజినెస్ ట్రస్ట్ అన్న ఒకటే. ఓకే, రియల్ ఎస్టేట్ ఏదో ఉంది దాని అబ్రివేషన్. ఓకే సర్లే, దాని అబ్రివేషన్తో మనకు సంబంధం లేదు. ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే, చూడు మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా, ఇది ఒక షాపింగ్ మాల్. ఈ షాపింగ్ మాల్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక కంపెనీ ఫామ్ చేశారు వీళ్ళు. ఈ కంపెనీ ఫామ్ చేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని షో రన్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెద్ద బిల్డింగ్ రా, టింగ్ 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 ఇలాగే ఇన్ని ఫ్లోర్స్ ఉన్నాయి ఈ బిల్డింగ్లో. అయితే వీళ్ళు సాయశక్తిలో ప్రయత్నిస్తే ఇక్కడ వరకే ఆక్యుపై అవుతుంది, మిగిలింది ఇదంతా ఎంటీ. ఓకే, ఇలా ఎంటీగా ఉన్నప్పుడు వీళ్ళు పెట్టిన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రావట్లేదని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు ఇది ప్రైవేట్ కంపెనీ, ఈ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు తప్ప బయట వాళ్ళు కొనుక్కోవడానికి ఇందులో ఏంటి షేర్ తీసుకోవడానికి ఉండదు బయట వాళ్ళకి, ఇది ఓన్లీ కంపెనీ వాళ్ళకి మాత్రమే. అందుకని మన కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు REIT బిజినెస్ ట్రస్ట్కి ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట. షేర్ ఆఫ్ SPV ట్రాన్స్ఫర్. వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు మొత్తం ఓనర్షిప్ కంట్రోల్ అంతా ఎవరికి వస్తుంది? ఈ బిజినెస్ ట్రస్ట్కి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి యూనిట్స్ ఇస్తారు, డబ్బులు ఇవ్వరు. వీళ్ళు ఏమిస్తారు? యూనిట్స్ ఆఫ్ REIT గివెన్ ఫర్ కన్సిడరేషన్. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఎంటైర్ ప్రాపర్టీ మీద ఓనర్షిప్ కంట్రోల్ ఎవరికి వచ్చింది? ఓనర్షిప్ కంట్రోల్ ట్రాన్స్ఫర్ టు బిజినెస్ ట్రస్ట్ అనమాట. ఇప్పుడు ఇదేం చేస్తుంది అంటే ఈ బిజినెస్ ట్రస్ట్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇందులో ఇండివిజువల్ మెంబర్స్ ఉంటారన్నమాట, ఇలా మనలాంటి వాళ్ళు రీటైలర్స్. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ రేట్కి డబ్బులు ఇస్తారు. ఓకే, ఇప్పుడు చెప్పిందంతా స్టోరీ పార్ట్ 1 ఆఫ్ బాహుబలి. లెట్స్ గో టు పార్ట్ 2.
ఇక్కడ ఏం చెప్తున్నాను, నౌ రిలయన్స్ REIT ఈస్ ద ఓనర్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్. ఆల్ ఇన్కమ్ ఆఫ్ SPV ఆఫ్ సచ్ రెంట్. ఇప్పుడు ఏం చేస్తారట, ఆల్ ఇన్కమ్ ఆఫ్ SPV such as rent from shops, in malls, dividends, interest, other income are now distributed to Reliance REIT only. ఇక్కడ ఏమవుతుందంటే వీడికి ఇన్కమ్ సోర్సెస్ ఏంటి చెప్పు. చూడు, ఈ షాపింగ్ మాల్కి డబ్బులు ఎలా వస్తాయి? ఇప్పుడు రెంట్లు ఇస్తున్నాడు కదా షాపింగ్ మాల్లో, రెంటో లేదంటే బిజినెస్ చేయడం కానీ, లేదంటే షేర్స్ కొనడం వల్ల వచ్చిన ఇంట్రెస్ట్ కానీ. ఇక్కడ స్పెసిఫిక్గా చెప్తాను ఇన్కమ్. చూడు, రెంటు, ఇంట్రెస్ట్, డివిడెండు, అదర్ ఇన్కమ్. ఈ ఇన్కమ్ అంతా, దీని ఇన్కమ్ డైరెక్ట్గా వాళ్ళ ఓనర్స్ ఇప్పుడు వీడికి వెళ్తుంది, ఇది రీట్కి వెళ్తుంది అనమాట. ఓకే, అది పార్ట్ 1. సో ఈ రీట్ అనే వాళ్ళు మళ్ళీ దాని డబ్బుల్ని యూనిట్ హోల్డర్స్ ట్రాన్స్ఫర్ చేస్తారు. అర్థమైందా? ఇప్పుడు నీకు చెప్పింది ఎగ్జామ్లో జస్ట్ పైన ఒక అండర్స్టాండింగ్. మెయిన్ వీఆర్ గోయింగ్ నౌ, లిజన్ ప్రాపర్లీ. 10 సార్లు చెప్పేంత ఓపిక లేదు నాకు, ఒకసారి చెప్తాను, ట్రై టు అండర్స్టాండ్. చెప్పడం ఏంట్రా, చదువుకుంటున్నాను. ఓకేనా? బ్రెయిన్ డెడ్ అయిపోయింది, ఇంకా ఎనర్జీ లేదు బ్రెయిన్లో. మనం ఇప్పుడు షాపింగ్ మాల్ని ఏమని పిలుస్తాం అంటే SPV అని పిలుస్తాం. ఓకే, ఇప్పుడు మెయిన్ ఎంటైర్ సినిమాలో మెయిన్ వీళ్ళే ఉంటారు. ఎవరో, ఈ కంపెనీ ఉంటుంది, రీట్ ఉంటాడు, ఇండివిజువల్స్ ఉంటారు. ఓకే, బిజినెస్ ట్రస్ట్ ఉంది, ఆ తర్వాత ఎవరో ఇన్వెస్టర్స్. ఓకే ఓకే నీకు స్పెసిఫిక్గా 3 దీనికి వచ్చే ఇన్కమ్స్ ఏంటంటే రెంటు, డివిడెంటు, అదర్ ఇన్కమ్. అదర్ ఇన్కమ్లో ఏముంటుంది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, ఎక్సెట్రా. సో స్పెసిఫిక్గా నువ్వు బై హార్ట్ చేయాలి ఇక్కడి నుంచి. డివిడెండ్ కానీ, రెంట్ కానీ, ఇంట్రెస్ట్ కానీ SPV ఎవరికి ఇస్తుంది? SPV ఈజ్ గివింగ్ ఆల్ దీస్ ఇన్కమ్స్ టు బిజినెస్ ట్రస్ట్కి ఇస్తుంది. ఇప్పుడు బిజినెస్ ట్రస్ట్ ట్యాక్స్ పే చేయాలా? ఎందుకు? షాపింగ్ మాల్ నుంచి ఎవరికి వస్తుంది? SPV దగ్గర నుంచి బిజినెస్ ట్రస్ట్కి వస్తుంది. ఇప్పుడు బిజినెస్ ట్రస్ట్ ట్యాక్స్ పే చేయాలంటే పే చేయక్కర్లేదు, ఎగ్జామ్ట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్. సో నో TDS బై SPV. వీడు ట్యాక్స్ పే చేయాలి అంటేనే వీడు TDS కట్ చేస్తాడు. వీడు యాక్చువల్ ట్యాక్స్ పే చేయక్కర్లేదు దీని మీద. వీడికి ఎగ్జామ్ట్. ఈ డబ్బులన్నీ ఎగ్జామ్టా? తప్పు కదా, వదిలేస్తాం. ఇన్కమ్ ట్యాక్స్ తోటి ఎందుకు వదులుతా? ఇన్కమ్ ట్యాక్స్ తోటి ఏమంటున్నాడు, నేను ఎందుకు వదులుతా? నేను వదలను. మరి ఎలా పట్టుకుంటావు మమ్మల్ని? ఓకే, చూస్తాగా. ఈ ఇన్కమ్ ఫైనల్గా ఎవరి దగ్గరికి వెళ్తుంది? బిజినెస్ ట్రస్ట్ వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఎవరికి వెళ్తుంది? వాళ్ళ ఇన్వెస్టర్స్కి వెళ్తుంది. ఓహో ఓకే, ఇన్వెస్టరు నేను ఇక్కడ పట్టుకుంటాగా, రెంటు, ఇంట్రెస్ట్. ఇది పక్కన పెట్టు. ఈ రెంటు, ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎవరి దగ్గర పట్టుకుంటాం? ఇన్వెస్టర్స్ దగ్గర పట్టుకుంటాం. ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యూనిట్ హోల్డర్స్. సో బిజినెస్ ట్రస్ట్ షుడ్ డిడక్ట్ TDS. ఇన్వెస్టర్స్ దగ్గర ఏంటి వసూలు చేసుకుంటుంది ట్యాక్స్. అందుకని బిజినెస్ ట్రస్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ట్యాక్స్ పే చేయాలా? ఓకే, ట్యాక్స్ ఎంత పే చేస్తాం? TDS పే చేయాలా? ఎంత పర్సెంట్? నాన్ రెసిడెంట్స్కి అయితే 5%, అదర్స్ అయితే 10%, అంటే రెసిడెంట్కి అయితే 10%. ఓకే, ఇంట్రెస్ట్, రెంటు, ఇంట్రెస్ట్. నా ఇప్పుడు చెప్పాలి. SPV దగ్గర నుంచి డివిడెండ్ కానీ, ఇంట్రెస్ట్ కానీ, రెంట్ కానీ ఏదన్నా బిజినెస్ ట్రస్ట్కి వచ్చినప్పుడు బిజినెస్ ట్రస్ట్ చేతుల్లో ట్యాక్స్ అవుద్దా? SPV చేతుల్లో ట్యాక్స్ అవుద్దా? బిజినెస్ ట్రస్ట్ చేతుల్లో ట్యాక్స్ చేయదు. మళ్ళీ బిజినెస్ ట్రస్ట్ నుంచి ఇన్వెస్టర్స్కి వెళ్ళినప్పుడు ఇన్వెస్టర్స్ చేతుల్లో ట్యాక్సబుల్ అవుద్ది. ఏది? రెంటు, ఇంట్రెస్ట్. సింపుల్. ఇప్పుడు డివిడెండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, డివిడెండ్ ఈ SPV కనుక 115BBA ఫాలో అయితే, BAA ఫాలో అయితే, దెన్ డివిడెండ్ అన్నది ఇన్వెస్టర్స్ చేతిలో ట్యాక్స్ చేస్తాము. డివిడెండ్ రిసీవ్డ్ బై బిజినెస్ ట్రస్ట్ ఇఫ్ ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యూనిట్ హోల్డర్ ఆఫ్ ఇఫ్ SPV పే ట్యాక్స్ అండర్ సెక్షన్ 115BAA. అర్థమైంది ఏమన్నా? ఈ SPV కనుక 115BAA కింద ట్యాక్స్ పే చేస్తే అప్పుడు ఈ డివిడెంట్ ఇండివిజువల్స్ చేతుల్లో ట్యాక్సబుల్ అవుతుంది అండ్ బిజినెస్ ట్రస్ట్ హ్యాస్ టు డిడక్ట్ TDS ఆన్ దట్. సో అది చెప్పి బిజినెస్ ట్రస్ట్ ఈజ్ ట్యాక్సబుల్ ఇన్ ఇది. సో అప్పుడు ఏం చేయాలి? ఈ డివిడెండ్ మీద మనోడు ట్యాక్స్ డిడక్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఏమైంది? రెంట్ అయిపోయింది. ఒకవేళ SPV కనుక ఈ SPV కనుక
వాళ్ళు ఏమి 115 BAA ఫాలో అవ్వట్లేదు అనుకో, అప్పుడు ఈ డివిడెంట్ అన్నది ఇన్వెస్టర్ చేతుల్లో ట్యాక్సిబుల్ అవ్వదు. అదర్వైజ్ ఎగ్జామ్ట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యూనిట్ హోల్డర్స్. ఓకే, ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకే ఇన్కమ్ ఉంది, ఒక్క అదర్ ఇన్కమ్ ఒకటి ఉండిపోయింది. ఈ అదర్ ఇన్కమ్ ఏమేమి ఉంటాయి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కానీ, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కానీ, అదర్ ఇన్కమ్ కానీ ఉంటుంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే లిస్టెడ్ అయితే 20%, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే 15%. అదర్ ఇన్కమ్స్ ఏ ఇన్కమ్స్ ఉన్నా MMR మ్యాక్సిమం మార్జినల్ రేట్ 30 + 37 + 4%. ఓకే, ఇప్పుడు చెప్పాలి అదర్ ఇన్కమ్స్ అంటే ఏముంటాయి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, అదర్ ఇన్కమ్. అదర్ ఇన్కమ్స్ అయితే MMR, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే 15%, ఈ వీళ్ళు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే 20%. ఓకే ఓకే, అంతేరా, అయిపోయిందా. ఇప్పుడు ఇది బిజినెస్ ట్రస్ట్ ఎవరికి అల్టిమేట్గా ఈ ఇన్కమ్ ఎవరికి ఇస్తుంది, ఇన్వెస్టర్స్కి ఇస్తుంది. ఇన్వెస్టర్స్ చేతుల్లో ఇదేమవుతుంది, ఎగ్జామ్ట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యూనిట్ హోల్డర్స్. ఓ మై గాడ్, ఇదేంటి ఎగ్జామ్ట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యూనిట్ హోల్డర్సా? ఏది ఎగ్జామ్ట్ రా? ఈ అదర్ ఇన్కమ్ బిజినెస్ ట్రస్ట్, సో నో TDS. హై రేట్ ఇది. ఇప్పుడు ఈ డబ్బులు గుర్తుంచుకో. అమ్మో, ఇది చాలా ఎగ్జాస్ట్ అయిపోయినరా. కమన్. ఇంకా మనం మిగిలింది ఒకే ఒక ఇన్కమ్, అదర్ ఇన్కమ్. అదర్ ఇన్కమ్ ఎవరి చేతుల్లో ట్యాక్సిబుల్ అవ్వాలి? అదర్ ఇన్కము ఎవరి చేతుల్లో అవుతుంది, ఇండివిజువల్స్ చేతుల్లో అది ఏమవుతుందంటే అదర్ ఇన్కమ్ ఎగ్జామ్ట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యూనిట్ హోల్డర్స్. సో బిజినెస్ ట్రస్ట్ వాడికి పే చేసేటప్పుడు నో TDS విల్ బి డిడక్టెడ్. సో మరి ఎవరి చేతుల్లో ట్యాక్సిబుల్ అవుతుంది ఇన్కము? బిజినెస్ ట్రస్ట్ చేతుల్లో ట్యాక్సిబుల్ అవుద్ది. ఓ మై గాడ్, ఎందుకు బిజినెస్ ట్రస్ట్ చేతుల్లో ట్యాక్సిబుల్ అవుతుంది ఏమో, లాజికల్ తెలియదు మనకి. SPV ఈ ఇన్కమ్ని బిజినెస్ ట్రస్ట్కి ఇచ్చేటప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, అదర్ ఇన్కమ్ ఏమైనా ఉన్నప్పుడు ఈ స్పెసిఫిక్ రేట్స్లో బిజినెస్ ట్రస్ట్ దగ్గర ట్యాక్సిబుల్ అవుద్ది. సో ఈ రేట్స్ మీద మన SPV ఇచ్చేటప్పుడు SPV ఏం చేయాలి, TDS డిడక్ట్ చేయాలి. వీడు పే చేయదు కాబట్టి వీడు ఏం చేయాలి, TDS డిడక్ట్ చేయాలి. ఓకే, లెట్స్ గో టు ద క్వశ్చన్స్. గొంతుకి ఎండిపోయిందిరా. కమా, నో ప్రాబ్లం. ఒకే ఒక్క క్వశ్చన్ ఉంది, ఇది అయిపోతే. Question number 22. Let's come to question number 22. A business trust registered under SEBI gives particulars of its income. అంటే ఇప్పుడు ఎవరి పాయింట్ ఆఫ్ లో, బిజినెస్ ట్రస్ట్ అంటే రీట్ పాయింట్ ఆఫ్ లో చూస్తున్నాం. ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ బేటా. హూ ఇస్ దిస్ బేటా? Beta Limited is an Indian company in which business trust holds 70% of its shareholding. Discuss the tax consequences of the above income earned by the business trust. ఎవరు ఎర్న్ చేస్తున్నారు, బిజినెస్ ట్రస్ట్, ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్ అండ్ ద యూనిట్ హోల్డర్స్. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ, బిజినెస్ ట్రస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ, యూనిట్ హోల్డర్స్. అజ్యూమింగ్ దట్ బిజినెస్ ట్రస్ట్ హ్యాస్ డిస్ట్రిబ్యూటెడ్ 10 crore to the unit holders. Assume that Beta Limited does not opt to pay tax under section 115BAA కింద అది పే చేయట్లేదు. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటి, ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ బీటా. ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చింది. ఫస్ట్ ఏ ఇన్కమ్స్ చెప్పాను నీకు, ఇంట్రెస్ట్, రెంట్, డివిడెండ్. అందులో మెయిన్ ఇంట్రెస్ట్, రెంట్. ఈ రెండు కూడా ఎవరి చేతిలో ట్యాక్సిబుల్ అవుద్ది, అల్టిమేట్లీ ఇట్ విల్ బి ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్. ఇట్ విల్ బి నాట్ బి ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్ చేతిలో ట్యాక్సిబుల్ అవ్వదు. ఓకే, సో లెట్ us come to answer. బిజినెస్ ఇన్కమ్ ఆఫ్ బీటా ఫ్రమ్ బీటా లిమిటెడ్. ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ బీటా లిమిటెడ్ ఏంటి, నో ట్యాక్స్ లయబిలిటీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్. బిజినెస్ ట్రస్ట్ చేతుల్లో అది ట్యాక్సిబుల్ కావడం లేదు. ఓకే, బీటా నాట్ రిక్వైర్డ్ టు డిడక్ట్ TDS. బీటా అంటే ఎవరు, ఎస్పీవి బిజినెస్ ట్రస్ట్కి ఇచ్చేటప్పుడు ట్యాక్స్ పే చేయదు, ఎందుకంటే ఇట్స్ నాట్ ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్. ఆన్ ఇంట్రెస్ట్ పేమెంట్ టు బిజినెస్ ట్రస్ట్.
ఎందుకంటే బేటా టీడీఎస్ ఇందు మీద డెట్ చేయదు. ఇంట్రెస్ట్ ఆన్ పేమెంట్ టు బిజినెస్ ట్రస్ట్. ఓకే. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ బై రీట్ టు యూనిట్ హోల్డర్ ఏంటంట, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇన్వెస్టర్స్కి ఇచ్చేటప్పుడు అక్కడ ఏం చేస్తుందంటే బిజినెస్ ట్రస్ట్ విల్ డిడక్ట్ టీడీఎస్. దేర్ ఫోర్ బిజినెస్ ట్రస్ట్ నీడ్ టు డిడక్ట్. ఇన్వెస్టర్స్ చేతుల్లో ట్యాక్సిబుల్ అవుతుంది. సో బిజినెస్ ట్రస్ట్ ఏం చేయాలి, టీడీఎస్ డిడక్ట్ చేయాలి. నాన్ రెసిడెంట్స్కి అయితే 5%, రెసిడెంట్స్కి అయితే 10%. ఓకే. నెక్స్ట్ పాయింట్, డివిడెంట్ ఇన్కమ్ ఫ్రమ్ బీటా లిమిటెడ్. డివిడెంట్ ఇన్కమ్ చెప్పు ఇప్పుడు. డివిడెంట్ ఇన్కమ్ ఎస్పీబీ కనుక 115 BAA ఫాలో అయితే ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఇన్వెస్టర్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫాలోయింగ్ ఇట్ ఈస్ ఎగ్జెంప్టెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎవరి చేతుల్లో, ఎవరు మన వాళ్ళు, ఇన్వెస్టర్స్ చేతుల్లో ఎగ్జామ్ట్. అంతే చెప్తున్నాం. డివిడెండ్ డిస్ట్రిబ్యూటెడ్ బై ఎస్పీబీ టు బిజినెస్ ట్రస్ట్ ఎగ్జామ్ట్. ఎవరికి ఫస్ట్, ఎస్పీబీ నుంచి బిజినెస్ ట్రస్ట్కి వస్తుంది, బిజినెస్ ట్రస్ట్ నుంచి ఇన్వెస్టర్స్కి వెళ్తుంది. డివిడెండ్ డిస్ట్రిబ్యూటెడ్ బై బిజినెస్ ట్రస్ట్ ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యూనిట్ హోల్డర్స్ ఎప్పుడు, ఇఫ్ ఎస్పీబీ ఆప్ట్ ఫర్ 115 BAA. యాజ్ ద గివెన్ కేస్ ఎస్పీబీ డస్ నాట్ ఆప్ట్ ఫర్ 115 BAA. Dividend is exempt in the hands of unit holder. So business trust need not deduct TDS. Okay. Next, short term capital gain entata of listed shares of Beta Limited is 1.5. Short term capital gain anta. Okay. Short term capital gain under section 1111A received by business trust from SPV liable to tax at the rate 15%. ఈ డబ్బులు ఎవరి దగ్గర ట్యాక్సిబుల్ అవుతాయి, బిజినెస్ ట్రస్ట్ దగ్గరే కదా. ఎస్పీవి ఏంది, అదర్ ఇన్కమ్ ఎవరి చేతిలో ట్యాక్సిబుల్ అవుద్ది, బిజినెస్ ట్రస్ట్ చేతుల్లో. సో బిజినెస్ ట్రస్ట్ చేతుల్లో. సో యాజ్ రీట్ ఈస్ పెయిడ్ ట్యాక్స్ యూనిట్ హోల్డర్స్ ఆర్ ఎగ్జెంప్టెడ్, నో నీడ్ టు డిడక్ట్ టీడీఎస్. బిజినెస్ ట్రస్ట్ ట్యాక్స్ పే చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఇన్వెస్టర్స్ చేతుల్లో అది ట్యాక్సిబుల్ అవ్వదు. ఓకే. నెక్స్ట్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రాపర్టీస్ 1 crore. డెవలప్మెంట్ ప్రాపర్టీస్ అమ్మేస్తున్నావట, యాజ్ ఇట్ ఈజ్ అదర్ ఇన్కమ్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే ఎంత రేట్ ఆఫ్ పర్సంటేజ్, 15%. అదే ఇది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఇదేంది, సేల్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రాపర్టీస్ అమ్మేస్తున్నాం అంటే అదర్ దాన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. కాబట్టి బిజినెస్ ట్రస్ట్ నీడ్ టు పే ట్యాక్స్ ఎట్ MMR. వాట్ ఈజ్ MMR? 30 + 37 + 4%. సో 42.744%. ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్ అండ్ ఇన్వెస్టర్స్ యూనిట్ హోల్డర్స్ చేతిలో అది ఎగ్జామ్ట్. ఓకే. లాస్ట్ పాయింట్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ అన్లిస్టెడ్ డిబెంచర్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ 10 lakhs. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్సా, ఎందులో పెట్టావు, అన్లిస్టెడ్ డిబెంచర్స్లో పెట్టావా? అన్లిస్టెడ్ డిబెంచర్స్లో పెడితే రియల్ ఎస్టేట్ కంపెనీస్ అట, అసలు మనకు సంబంధమే లేదు. రియల్ ఎస్టేట్ బిజినెస్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ కాదు, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కాదు. ఇది ఏమవుతుంది, అదర్ ఇన్కమ్. సో ఇది కూడా MMR రేటే బిజినెస్ ట్రస్ట్ పే చేయాలి. రిసీవ్డ్ ఎస్పీవి, సో ఇట్ విల్ బి ట్యాక్స్ ఎట్ ద MMR రేట్లో ట్యాక్స్. యాజ్ బిజినెస్ ట్రస్ట్ పేడ్ ట్యాక్స్ ఇట్ ఈజ్ ఎగ్జెంప్టెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యూనిట్ హోల్డర్స్. అంతే కదా, బిజినెస్ ట్రస్ట్ పే చేస్తే ఇంక యూనిట్ హోల్డర్స్ చేతిలో అది ఎగ్జామ్ట్. లాస్ట్ పాయింట్, రెంటల్ ఇన్కమ్ ఫ్రమ్ డైరెక్ట్లీ ఓన్డ్ రియల్ ఎస్టేట్ అసెట్స్. రెంటల్ ఇన్కమ్ అంట, రెంటల్ ఇన్కమ్ కూడా ఎస్పీవి బిజినెస్ ట్రస్ట్కి ఇచ్చినప్పుడు బిజినెస్ ట్రస్ట్ చేతిలో ఎగ్జామ్ట్. బిజినెస్ ట్రస్ట్ యూనిట్ హోల్డర్స్కి ఇచ్చినప్పుడు యూనిట్ హోల్డర్స్ పే చేయాలి. ఎంత పే చేయాలి, ఎంత పే చేయాలంటే తెలియదు. ఇప్పుడు బిజినెస్ ట్రస్ట్ టీడీఎస్ డిడక్ట్ చేయాలి, ఎంత డిడక్ట్ చేయాలి, నాన్ రెసిడెంట్కి అయితే 5%, రెసిడెంట్కి అయితే 10%. నో ట్యాక్స్ లయబిలిటీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఏంటంట రెంటల్ ఇన్కమ్. బేటా నో ట్యాక్స్ లయబిలిటీ ఇన్ ద బిజినెస్ ట్రస్ట్ చేతిలో పడదు. బేటా నాట్ రిక్వైర్డ్ టు డిడక్ట్ టీడీఎస్ ఆన్ రెంటల్ ఇన్కమ్ పేమెంట్ టు బిజినెస్ ట్రస్ట్. అయితే ఇక్కడ లాస్ట్లో ఏం చెప్తున్నాడు, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెంటల్ ఇన్కమ్ ఆఫ్ బై రీట్ టు యూనిట్ హోల్డర్స్ విల్ అట్రాక్ట్ టీడీఎస్. దేర్ ఫోర్ బిజినెస్ ట్రస్ట్ నీడ్ టు డిడక్ట్ టీడీఎస్. 10% in the hands of non-resident, 5% in the hands of 10% resident, 5% non-residents. ఇక్కడతో ఇది అయిపోయిందిరా.